హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ముందుగా క్రిక్ 360 వ్యూవర్స్ అందరికీ క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నంబర్ 56 కు స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి August 3, 2024. ఇక క్రిక్ న్యూస్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన బడ్జెట్ గురించి ఈరోజు బడ్జెట్కి సంబంధించిన లీక్స్ అయితే జరిగాయి. ఓవరాల్గా $70 million అంటే మన ఇండియన్ రూపీస్లో 580 crores బడ్జెట్ అయితే ఐసీసీ దీనికోసం రూపొందించుకుంది. బట్ ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 580 crores కాక ఇంకా ఎక్స్ట్రా 50 crores అయితే సపరేట్గా పెట్టుకుందంట. ఈ 50 crores దేనికోసం వాడబోతున్నారు అంటే ఒకవేళ ఇండియా కనుక పాకిస్తాన్కి వెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకపోతే అప్పుడు మన ఇండియా మ్యాచెస్ అవుట్ ఆఫ్ ది పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంటుంది కదా, దానికోసం ఈ 50 crores అయితే యూజ్ చేయబోతున్నారంట. బట్ అంతకన్నా సర్ప్రైజింగ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐసీసీ వాళ్ళేమో ఇండియా పాకిస్తాన్కి వెళ్ళదేమో అని వాళ్ళు ఆల్రెడీ సన్నాహాలు చేస్తూ బడ్జెట్ సపరేట్గా రూపొందించుకుంటే పాకిస్తాన్ ఏం చేసిందంటే March 1న లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది అని వాళ్ళైతే ఐసీసీకి టెంటేటివ్ షెడ్యూల్ కూడా పంపించారంట. చూడాలి పాకిస్తాన్ వాళ్ళకి ఎవరు జ్ఞానోదయం చేస్తారో, ఇండియా రాదని ఎవరు చెప్తారో ఏమో. నెక్స్ట్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అండ్ విరాట్ కోహ్లీ పాల్గొనబోతున్న క్రికెట్ ఫర్ ఎ కాజ్ ఫండ్ రైజ్ గురించి. ఈ ఫండ్ రైజ్లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే వాళ్ళు వాడి వదిలేసిన క్రికెట్ బ్యాట్స్, గ్లౌస్ ఇలా ఉంటాయి కదా, వాటిని ఫ్యాన్స్ కోసం ఆక్షన్లో ఉంచి అందులో నుంచి వచ్చిన డబ్బులతో బ్యాక్వర్డ్ చిల్డ్రన్కి క్రికెట్ ఎక్విప్మెంట్ కొనిచ్చి క్రికెట్లో వాళ్ళు ముందు కొనసాగడానికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళకైతే ఇలా హెల్ప్ చేయబోతున్నారంట. అసలు ఈ క్రికెట్ ఫర్ ఎ కాజ్ చారిటీని వచ్చేసి స్టార్ట్ చేసింది కేఎల్ రాహుల్ అండ్ హిస్ వైఫ్ అతియా శెట్టి. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ విప్లా అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రస్ట్ కిందనే ఈ క్రికెట్ ఫర్ ఏ కాజ్ అనే చారిటీని అయితే ముందు కొనసాగించబోతున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళు ఇంకా ఇందులో ఏం చేస్తారంటే స్పీచ్ అండ్ హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి సర్జరీలు కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన డివైజెస్ కానీ కొనించి వాళ్ళందరినీ కూడా ముందు కొనసాగడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అండ్ వాళ్ళిద్దరికన్నా ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది కేఎల్ రాహుల్ అండ్ హిజ్ వైఫ్కి. నెక్స్ట్ వచ్చేసరికి మహమ్మద్ షమీ గురించి. మహమ్మద్ షమీకి ఇంజూరీ అయ్యి ఆల్మోస్ట్ 6 months అయితే గడుస్తుంది కదా. ఇప్పుడు ఇంజూరీ నుంచి టోటల్గా కోలుకొని నెట్స్లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసి నేషనల్ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు కదా. బట్ మహమ్మద్ షమీ రీసెంట్గా ఒక కామెంట్ అయితే చేశాడు. షమీ ఏం చెప్పుకొస్తున్నాడంటే నేను ఇండియాకి ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వాలంటే తప్పకుండా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడక తప్పదు. బీసీసీఐ వాళ్ళు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆ రూల్ అయితే తీసుకొచ్చారు కదా, ఆ రూల్ పాటించట్లేదని ఏకంగా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్కే సెంట్రల్ కాంట్రాక్ట్ దూరం చేశారు. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అలా కాకూడదు అనుకుంటే నేను డొమెస్టిక్ మ్యాచెస్ ఆడే, అది కూడా మినిమం 3 మ్యాచెస్ ఆడే ఇండియాకి కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నానని మొహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. బట్ మనకి డొమెస్టిక్ మ్యాచెస్ అని ఉన్నది అక్టోబర్ ఎండింగ్ నవంబర్ స్టార్టింగ్లో. బట్ అంతకన్నా ముందు September 19 నుంచి బంగ్లాదేశ్తో టూర్ అయితే ఉంటుంది కదా, దానికి ఏమన్నా షమీ ఎంపిక కావాలని ఆశిస్తున్నాడో లేదు నాకైతే తెలియదు. మీరే అనుకుంటున్నాడు ఒకవేళ షమీ దానికి కంబ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా మన నేషనల్ క్రికెట్ టీం సెలెక్ట్ చేస్తుందంటారా? కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఇక చివరిని వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని 2025 ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్ గురించి. రీసెంట్గా ఎంఎస్ ధోని హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో అయితే పాల్గొన్నాడు. అందులో భాగంగా ఎంఎస్ ధోని తన అప్కమింగ్ ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రజెంట్ నేను రిటెన్షన్ రూల్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. రిటెన్షన్ రూల్స్ వచ్చేదాన్ని బట్టి నేను నెక్స్ట్ ఇయర్ ఆడాలా వదన డిసైడ్ చేస్తాను. ప్రజెంట్ బాల్ అయితే నా కోర్టులో లేదు, ఓవరాల్గా బాల్ అయితే బీసీసీఐ కోర్టులోనే ఉంది. సో ఆ కోర్ట్ దాటి నా కోర్టులోకి వస్తే నేను దాన్ని హిట్ చెయ్యాలా వద్దా అంటే నెక్స్ట్ సీజన్ ఆడాలా వద్దని ఆలోచిస్తాను. బట్ ఏదేమైనా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను సిఎస్కే బాగోగులే కోరుకుంటానని ఎంఎస్ ధోని అయితే వ్యాఖ్యానించాడు. మీరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎంఎస్ ధోని ఇంకొక సీజన్ ఆడతాడంటాడా? కింద కామెంట్ తెలియజేయండి. ఇది వీడియో మరి నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాంటి వీడియోస్ లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.